మహిళల రక్షణ న్యాయ పరిరక్షణ కోసం భరోసా సెంటర్లు అందిస్తున్న సేవలను సజీదా సెకండరీ చైర్పర్సన్ మదర్ తెరీసా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ హృదయపూర్వకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమాలను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ల ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని కొనియాడారు. మహిళల భద్రత, గోప్యత, న్యాయ సేవలు, సలహాలు, వైద్య సహాయం వంటి అన్ని సదుపాయాలను ఒకే స్థలంలో అందించడమే ఈ సెంటర్ల ప్రత్యేకతని అన్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ, పోలీసు సిబ్బంది భరోసా సెంటర్ల ద్వారా బాధితులకు అందిస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. బాధితుల సమస్యలను గౌరవంతో విని వారికి ఆపద్బాంధవులుగా నిలుస్తున్న పోలీసు అధికారులు తనిఖీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో చూపుతున్న నిబద్ధతను సబీదా సెకందరి గారు అభినందించారు. ఇనాగరేషన్ జరిగి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత దాన్ని చిన్న చిన్నగా విస్తరిస్తూ అన్ని జిల్లాలకి తీసుకొని వచ్చిండ్రు. ప్రజెంట్ మొన్న నవంబర్ 12 నాడు మహబూబ్నగర్ జిల్లాలో ఇనాగరేషన్ జరిగింది. మెయిన్గా భరోసా అనేది పోక్సో కేసెస్కి రిలేటెడ్గా ఉంటుంది. పోక్సో కేసెస్ డీలింగ్ ప్రతి పోక్సో కేసు ఇప్పుడు ఎక్కడ ఎంటైర్ డిస్టిక్లో ఎక్కడ పోక్సో కేసు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినా కూడా జస్ట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నెక్స్ట్ విక్టిమ్ స్టెప్ డైరెక్ట్ భరోసా అనేది వన్ స్టాప్ సెంటర్ అనుకోండి. ఒక విక్టిమ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయికి ఫ్రెండ్లీ నేచర్, మనకి ప్లే ఏరియా కూడా ఉంది. చిన్న పిల్లలు 2-3 years పిల్లలు కూడా మన దౌర్భాగ్యం ఏంటిది అని అంటే వాళ్ళు కూడా అత్యాచారానికి గురవుతున్నారు. ఈ సమాజంలో బతుకుతున్నాము. సో వాళ్ళకి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కల్పిస్తూ అసలు ఏం ప్రకారంగా స్టేట్మెంట్ రికార్డింగ్ ఇక్కడ మనకి భరోసా ఇన్ఛార్జ్ ఎస్పీ ఆఫీస్ నుంచి ఉమెన్ ఎస్ఐ గారిని ఒకరిని అలాట్ చేశారు. ప్రజెంట్ మా ఉమెన్ ఎస్ఐ గారు సుజాత మేడం.